అండి ఈ వీడియోలో మీకు ఈరోజు నేను చెప్పేది ఏంటంటే టాపిక్ ఎవరైనా ఒక కొత్తగా ఇల్లు కడుతున్నప్పుడు వారికి ముఖ్యంగా ఎన్ని పిల్లర్స్ వేయాలి, ఎన్ని వాకిల్స్ పెట్టుకోవాలి, ఎన్ని కిటికీలు పెట్టుకోవాలి అనేది పెద్ద కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ వీడియోలో మీకు క్లియర్గా పిల్లర్స్ అసలు ఎన్ని ఉండాలి, కిటికీలు ద్వారాలు ఎన్ని ఉండాలి ఏ ఇంటికైనా అని చెప్పే విషయం మీద ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది, అయినా ఒక్కసారి చూడండి. ఈ వీడియో చూసారంటే మీరు కొత్తగా ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అసలు ఏంటి అనేది, ఎన్ని పిల్లర్స్ గురించి, ద్వారాల గురించి, దాని గురించి మీకు ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను నేను. ఒక ఇల్లు కడుతున్నప్పుడు చాలామంది ఈ పిల్లర్స్ వేసే విషయంలో, డోర్స్ విషయంలో కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అవి ఎట్లా ఉండాలి, సరి సంఖ్యలో ఉండాలా, బేస్ సంఖ్యలో ఉండాలా అనే విషయం మీద ఈ మధ్య యూట్యూబ్లో కూడా చాలా రకరకాల వీడియోస్ వచ్చినాయి. సరి సంఖ్యలో ఉంటే మంచిదని, బేస్ సంఖ్యలో ఉంటే దోషమని చాలామంది అంటారు. ఈ మధ్య వీడియోలు కూడా చాలా చూసాము యూట్యూబ్లో. కొంతమంది 9 ఉండొచ్చు అంటారు, కొంతమంది 10 ఉండొచ్చు అంటారు. 10 అంటే మరి దీంట్లో వచ్చేకి టోటల్ చేస్తే మళ్ళీ 1 ఉంటుంది అంటారు. ఈ విధంగా రకరకాలుగా మళ్ళీ 0 అవుతుంది అంటారు కొంతమంది, మళ్ళీ 0 అవుతుందని కొంతమంది అంటారు. ఈ విధంగా రకరకాల వీడియోస్ వస్తున్నాయి యూట్యూబ్లో. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ వీరు ఏం చేస్తున్నారంటే 9, 10 ఇట్లా వచ్చినప్పుడు, 9, 10 వచ్చినప్పుడు ఒక ఇంటికి పిల్లరు అవసరం లేకపోయినా సరే 0 వచ్చిందని ఒక పిల్లరు ఎక్స్ట్రా పెంచుతున్నారు, లేదంటే ఒక పిల్లరు తగ్గిస్తున్నారు. ఈ విధంగా చేయటం వల్ల వాస్తులో సరైన చోట సరైన పిల్లర్లు వేయకపోవటం వల్ల వాస్తు దోషాలు అనేవి వస్తున్నాయి. కానీ వీళ్ళు పిల్లర్లే చూసుకుంటున్నారు, కానీ దానివల్ల వాస్తు దోషం వస్తుందని చెప్పేసి వీరు గమనించట్లేదు. కాబట్టి పిల్లర్లు అనేవి ఎన్ని వేసామని ముఖ్యం కాదు, ఇక్కడ సరైన ప్లేస్లో పిల్లరు అనేది వేసామా లేదా, అది వాస్తుకి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ముఖ్యము. ఇక్కడ కొంతమంది మళ్ళీ న్యూమరాలజీ ప్రకారము, ఆస్ట్రాలజీ ప్రకారము ఈ సంఖ్యల గురించి కూడా చాలా ముఖ్య సంఖ్యలు కదా అంటారు. న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ ప్రకారం వాటిలో సంఖ్యకు ముఖ్యమైన విలువ ఇస్తాము, కానీ వాస్తు ప్రకారము ఈ సంఖ్యలకు విలువ ఇవ్వము. ఇక్కడ అవసరమైన చోటే పిల్లర్ వాడతాము, దానివల్ల వాస్తు దోషం రాదు. ఆ సంఖ్యలు బేస్ చేసుకొని కనుక మనం వాస్తులో పిల్లర్స్ వేస్తే అక్కడ దోషాలు అనేవి వస్తున్నాయి. నేను చూసిన ఇళ్ళల్లో కూడా, గమనించిన ఇళ్ళల్లో కూడా వారు చెప్పారు, మేస్త్రి చెప్పారు, వారు చెప్పారు, వీరు చెప్పారు అని చెప్పేసి అవసరం లేని చోట కూడా ఒక పిల్లర్ వేసుకొని వాస్తు దోషాలకి గురి అయ్యారు. అందుకని అవసరమైన చోటే పిల్లర్ వేసుకోవడం వల్ల వాస్తు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ అనేది వాస్తులో చూడవద్దు. ఇప్పుడు ఇక్కడ మీకు పిల్లరు, విండో, డోరు ఎట్లా పెట్టుకోవాలో వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించవలసింది ఆఫీసుకి కానీ, ఒక ఇంటికి కానీ, ఒక ఆఫీసుకి కానీ, ఒక షాపుకి కానీ, దేనికైనా సరే, అది ఏదైనా సరే స్క్వేర్ టైప్ కానీ లేదంటే రెక్టాంగిల్ షేప్ కానీ ఉండాలి. అంతేగాని ఇట్లా స్థలాలు అనేవి తీసుకోవద్దు, ఇట్లా కట్టుబడి చేయొద్దు. దీనివల్ల చాలా దోషాలు వస్తాయి. ఇది ముఖ్యంగా గమనించవలసిందేను. ముందు పిల్లర్స్ గురించి చూద్దాము. పిల్లరు అనేది ఇట్లా ఒకదానికొకటి సమానంగా ఉండేటట్టు
చూసుకోవాలి. ఇట్లా ఈ విధంగా. అప్పుడు ఏమవుతుందంటే ఈ రెండింటిని ఇట్లా కలిపినప్పుడు ఆటోమేటిక్గా స్క్వేర్ షేప్ అనేది వస్తుంది. ఈ విధంగా టోటల్ మొత్తము స్లాబ్ ఏరియా అనేది స్క్వేర్ షేప్ వస్తుంది. ఇది పర్ఫెక్ట్. అదేవిధంగా ఇది స్క్వేర్ షేప్. ఇట్లా తీసుకుంటే ఇది రెక్టాంగిల్ షేప్ వస్తుంది. ఇది ఓకే. ఇది రెక్టాంగిల్ షేపు. లేకపోతే ఇక్కడ ఇంకొక పిల్లర్ ఇచ్చేసి ఈ విధంగా ఎల్ షేప్లో కన్స్ట్రక్షన్ అనేది చేయకూడదు. అట్లాగే కొంతమంది ఏం చేస్తారంటే పిల్లరు ఇక్కడ ఇస్తే ఓకే, దీనికి ఆపోజిట్. కొంతమంది దీనికి అంటే ఈ పారుకి తప్పించేసి ఇక్కడ ఇస్తున్నారు, కొంతమంది ఇక్కడ ఇస్తున్నారు పిల్లర్ అనేది. ఇది ఇవ్వకూడదు, ఇక్కడే ఇచ్చుకోవాలి. ఇట్లా ఇవ్వటం వల్ల కూడా ఈ క్రాస్ అనేవి ఈ మూల ఏది వస్తే అది క్రాసు అంటే తగ్గటం కానీ లేదంటే పెరగటం కానీ జరుగుతుంది. అట్లా కాకుండా ఇట్లా స్ట్రైట్గా ఇచ్చుకోవాలి. అప్పుడు పైనుంచి చూస్తే మొత్తము స్లాబ్ కింద మనకి స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ ఉంటుంది. అది పర్ఫెక్ట్ వాస్తుగా ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సపోజు ఇల్లు ఎట్లా ఉంటే ఇది ఉత్తరము, ఇది దక్షిణము ఇలా ఉంటే ఈ భాగాన్ని మనం క్రింది భాగము అంటాము. అంటే ఇటు ఉత్తరం మనకి పల్లంగా ఉండాలి, దాన్ని క్రింది భాగం అంటాము. ఈ భాగం మనకు దక్షిణం ఎత్తుగా ఉండాలి ఏ ఇంటికైనా, అది వాస్తు నియమము. ఇది క్రింది భాగం అంటాము మనము. దీన్ని క్రింది భాగము, దీన్ని పై భాగము అంటాము. అదే ఇల్లు గనక ఈ విధంగా ఉంటే తూర్పు పడమర ఉంటే దీన్ని మనం క్రింది భాగం అంటాము. ఈ భాగాన్ని క్రింది భాగం అంటాము, ఈ భాగాన్ని పై భాగము అంటాము. వాస్తు ప్రకారం చూస్తే తూర్పు వైపు ఉన్నదాన్ని పల్లంగా ఉండాలి, దక్షిణం వైపు పడమట వైపు మెరక ఉండాలి. ఇది ముందు వీడియోస్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇంటికి ఎటు పల్లంగా ఉండాలి, ఎటు మెరగ్గా ఉండాలి, ఎటు వాటర్ ఉండాలి, ఎటు నుంచి ఎటు వాటర్ నీళ్ళు రావాలనేది ముందు వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.